నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. తాజాగా వైసీపీలో మరొక పెను ప్రకంపన వచ్చినట్టుగా కనపడుతుంది. ఈరోజు ఉదయమే జొన్నలగడ్డ పద్మావతి సింగనమల ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేసింది. నేను ఒక ఎస్సీని కాబట్టి, మా కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ 5 ఏళ్లలో అసలు మాకేమీ చేయలేదు, ఒక చుక్క నీరు కూడా తెచ్చుకోలేకపోయాను, నా ప్రజలకు అసలు నేను న్యాయమే చేయలేకపోయాను అని చెప్పి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేసింది. మరి ఎందుకు ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటకు వచ్చి ఇంత ఆవేదన వ్యక్తం చేసిందంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అంటే మామూలుగా ఇతర ఎమ్మెల్యేలకు కూడా అదే పరిస్థితి అండి, ఇంచుమించుగాను. కాకపోతే ఎస్సీ ఎస్టీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలు ఎంతో కొంత వెనుకబడిన ప్రాంతాలుగా ఉంటాయండి. గతంలో ఏంటంటే అసలు వాళ్ళు అడగపోయినా ముఖ్యమంత్రులే ఎస్సీ ఎస్టీ రిజర్వ్గా ఉన్న కాన్స్టిట్యున్సీస్కి కొంచెం స్పెషల్ బూస్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే కొంచెం నాగరికతకి దూరంగా ఉన్నాయి, తర్వాత పౌర సదుపాయాలు కూడా అక్కడ కొద్దిగా తక్కువ ఉంటాయి, రహదారులు బాగుండవు. తర్వాత వీటన్నిటిని పరిపుష్టం చేయాలంటే స్కూల్స్ని కానీ హాస్పిటల్స్ని కానీ కొద్దిగా స్పెషల్ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా కనుక అపాయింట్మెంట్ అడిగితే మామూలు వాళ్ళకన్నా కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అపాయింట్మెంట్స్. ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ దగ్గర వాళ్ళకి అపాయింట్మెంట్లు మామూలు వాళ్ళకి దొరకదు, వీళ్ళకి అంతకంటే దొరకని పరిస్థితి. ఆమె చెప్పింది, ఫేస్బుక్లో లైవ్లో చెప్పిందండి, 5 ఏళ్ల నుంచి నేను మా సింగనమల నియోజకవర్గంలో చెరువులకి నీళ్ళు ఇవ్వాలి, పంటలకని నేను పోరాడుతుంటే 5 ఏళ్ళలో 1 సంవత్సరం మాత్రం ఇచ్చారు. కుప్పం రాకన్న నీళ్ళు వస్తున్నాయి కానీ మా అనంతపురం నియోజకవర్గం సింగనమలకి నీళ్లు రావట్లేదు. ఇది ఒక్క ఎస్సీలే లేరు ఈ నియోజకవర్గంలో, ఇతర సామాజిక వర్గాల ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో పడ్డాను. సొంత అధికార పార్టీ ఎమ్మెల్యేనయ్యి నా పరిస్థితి ఇలా ఉంటే రేపు నేను ఎలక్షన్లు ఎట్లా ఫేస్ చేయగలుగుతాము, ప్రజలకు ఏం సమాధానం చెప్తాను, అసలు ప్రజలకు ఏ విధమైన న్యాయం నేను 5 ఏళ్లలో చేయలేకపోయాను, వాళ్ళు నన్ను ఏమైతే ఆశించి గెలిపించారో వాళ్ళ అంచనాలను నేను అందుకోలేకపోయాను, తర్వాత ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా నాకు దొరికే పరిస్థితి లేదు అని ఆమె పాపం బాధపడుతుంది. కానీ ఆమె గురించి కాదు, అసలు ఎవరికి కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకొకళ్ళు ఇప్పుడు సీఎం గారిని కలవాలని ప్రయత్నించినా ఎవరో XYZలను కలవమంటున్నారంట సీఎంఓ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలను కూడా. ఆ XYZల దగ్గరికి వెళ్తే అసలు కనీస రెస్పాన్స్ ఉండలేదు, ఇక వెళ్ళినా వెళ్ళపోయినా ఒకటేనని ఏదో వెళ్ళి చెప్పొస్తున్నారంట కానీ స్పందన ఏమీ రావట్లేదు. తర్వాత ఫోన్ చేసి మీరు చెప్పిన పని అయ్యిందని కానీ అవ్వలేదని కానీ చెప్పే స్పందన కూడా అక్కడి నుంచి దొరకటం లేదనేది అందరూ. అతను అంతకుముందు పూతలపట్టు చిత్తూరు జిల్లా MS బాబు, అతను కూడా అదే సేమ్ అతను ఎస్టీ, ఇతను ఈమె ఎస్సీ. ఈమె అసలు మినిస్టర్ కూడా ట్రై చేసిన అంత శక్తి అండి ఆమెది. అతను ముందు క్యాబినెట్లో బెర్త్ కోసం ట్రై చేసింది. అప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కింద పడిన వాళ్ళు ఆమె. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే చైతన్యం, ఆయన నవ్వే సిరి సంపద, రాష్ట్రం వెలిగిపోతుంది ఇది అది అని ఎంత బాగా మాట్లాడిందో. తర్వాత అసలు ఆయన వచ్చిన తర్వాతే పంటలు పండుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోనూ, అంతకుముందు ఏమి లేదు, బీడే అన్నట్టుగా. మరి అట్లాంటి జొన్నలగడ్డ పద్మావతి గారి వాళ్ళ ఫేస్బుక్లో లైవ్లో చూస్తుంటే ఆమె ఈమె ఒకటేనా అనిపిస్తుంది. ఏంటంటే ఎలక్షన్లు వచ్చేసినాయి సుధాకర్ గారు, ఇక వచ్చేసినప్పుడు ఇక ఎన్నాలని ముసుగులో గుద్దులాట జనం ముందు ఒప్పేసుకుంది తన ఫెయిల్యూర్ని. కనీసం అట్లా అన్న ఓన్ చేసుకుంటారు, అంతేగాని ఇంకా బెంకంగా నేనేదో చేశా అని చెబితే అక్కడ అభివృద్ధి లేకపోతే ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు రైతులు పంటలు లేక 4 ఏళ్ళు అలో లక్షణ అని ఏడ్చారు, ఆమె చెబుతుంది 1 సంవత్సరం కావాలని నేను పంటలకు ఇప్పించగలిగాన్ని. అంతకుముందు ప్రతి సంవత్సరం ఎన్ని నీళ్లు ఉంటే అంతా ఆ చెరువులకి ఇచ్చి రైతులకి ఆదుకునేవాళ్ళు. మరి ఈసారి ఏంటో మరి అర్థం కాదు. మొన్న ఎలక్షన్ ముందు రోజు కనుక నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసులు డ్రామా ఈ డ్రామా చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ పోలీసులు కానీ వీళ్ళ వనరులను కానీ మైండ్ కానీ అట్ట నిజంగా రైతులకు ఉపయోగించాలి. ఆ రోజు కేసీఆర్ గారిని గెలిపించడం కోసం 1000 మంది పోలీసులను పంపి నాగార్జున సాగర్ డ్యామ్ మీద కవాచ్ చేయించారు. ఎందుకండి ఇట్లాంటి ప్రజలు గమనించరా? ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ అర్థమైపోయింది. దాని మూలాన కేసీఆర్ గారికి కూడా కీడే జరిగింది. ఈ డ్రామా చేయించడంలో సగం పాత్ర ఈందుందని ఆయనకి ఈమెయిల్ జరగల.
అట్లా ఉంటాయి. అంటే రాజకీయ నాయకుల ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే ఇది గతంలోనూ జరుగుతుంది, కాకపోతే ఈయన నియోజకవర్గం ఈయనకు అవగాహన లేకపోవటం అండి. ఎస్సీ ఎస్టీల పట్ల కొంత అవగాహన ఉండే ముఖ్యమంత్రులు గతంలో అడక్క ముందే ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళు వచ్చి మాటికి ఒత్తిడి పెట్టలేరండి. ఇప్పుడు పెద్ద సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మీద ఒక జొన్నలగడ్డ పద్మావతో ఎంఎస్ బాబు ఇలాంటి వాళ్ళు వచ్చి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నువ్వు చేస్తావా సస్తావా అని అడగలేరు కదండి. అసలు అపాయింట్మెంట్ దొరికి లోనికి వెళ్తేనే ముఖ్యమంత్రి పండగాళ్ళకి ఛాంబర్లోకి వెళ్తేనే అది వెళ్ళే పరిస్థితి ఉండదు. గతంలో కూడా వాళ్ళు అసలు ఊరికే అపాయింట్మెంట్ అడిగి ఇది అనగానే గతంలో ముఖ్యమంత్రులు ఏదైనా సరే అవునమ్మా మీకు ఎంత కావాలి 3 కోట్ల పని 3.5 తీసుకోండి, మీరు అవి కూడా చేయించుకోండి అట్లా ప్రోత్సహించేవాళ్ళు. వాళ్ళకి తెలుసు అక్కడ అవసరాలు ఎక్కువ ఉన్నాయి, నా ముందు వచ్చి అడగలేకపోతుంది ఈమె, మళ్ళీ రేపు వెళ్ళి కార్యకర్తలకు అక్కడ సమాధానం చెప్పుకోలేదు, రేపు ఎలక్షన్లో ఈమె బలహీనపడితే పార్టీకి కూడా నష్టం, అట్లా ఆలోచించేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళకన్నా కూడా ముఖ్యమంత్రులకి ఎక్కువ అవగాహన ఉండేది ఆ నియోజకవర్గంలో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఎంతెంత ఉంటాయి అనేది. ఈయనకేంటంటే అసలు ముఖ్యమంత్రిగా అసలు ఆయన వీళ్ళని చూడటం కానీ వాళ్ళ బాధ వినటం కానీ అవసరాల గురించి అవగాహన కానీ లేదు. దాంతో ఈయన అసలు అందరిని ఒగ్గాటినప్పుడు అంతెందుకండి సొంత ఆయన ఇల్లున్న నియోజకవర్గం ఏది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి కూడా వీళ్ళు సరిగ్గా ఫండ్స్ ఇవ్వకపోతే నా సొంత ఫండ్స్ పెట్టుకుని చేశాన్ని ఆళ్ళ రామకృష్ణ నాయుడు గారు లాంటి అని చెప్పాడు కదా. ఆయన ప్రభుత్వం తరపున ప్రైవేట్ కేసులు వేసి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం మీద కానీ అంత ఇదిగా చేసిన పోరాడిన వ్యక్తి అసలు ప్రకాశం బ్యారేజీ నీళ్లు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిందా లేదా అని అరగంటకు ఒకసారి ఇల్లు చూసి వచ్చేవాడు, అది హైలైట్ చేయాలని. అట్లాంటి వ్యక్తి చివరికి ఏం చెప్పాడు, నా సొంత డబ్బులు పెట్టుకున్నాను, ఇవాళ ఆర్థికంగా కూడా నేను దెబ్బతిన్నానని చెప్పాడు. ఇక ఇవన్నీ నేను సరి చేసుకోవాలంటే ఇక నేను ఈ పార్టీలో కొనసాగలేను, షర్మిలక్క ఏ నిర్ణయం తీసుకుంటే ఆమె నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, ఏ పార్టీ అయినా సరే ఆమె సొంతగా పెట్టినా ఓకే, లేకపోతే ఏదైనా పార్టీలో చేరినా ఆమె అడుగుజాడల్లో నడుస్తా తప్ప ఈ పార్టీలో ఉండనంటే ఉండనని చెప్పాడు. ఎవరో విలేకరులు కూడా తర్వాత అడిగారు, ఇది పైకైనా లేకపోతే రేపు జారుతారా అంటే చేరే ప్రశ్నే లేదు, వెనక్కి సగ్గే ప్రశ్న లేదని చెప్పేసాడు. అట్లా అప్పుడు సొంత వాళ్ళ పరిస్థితి అట్టాగా ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకని జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగినట్టుగా కనపడుతుంది. మొన్న కూడా 38 మందిని మారిస్తే కేవలం ఒక రెడ్డి మాత్రమే ఉన్నాడు, మిగతా వాళ్ళు అంతా దళితులుగానే ఉండి బీసీలుగానే ఉన్నారు. ఇప్పుడు ఎంఎస్ బాబు కూడా మొన్న అదే వ్యాఖ్య చేశాడు, దళితులుగా పుట్టడం మా నేరమా మేమేం చేసామని చెప్పి వ్యాఖ్య చేశాడు. ఈరోజు జొన్నలగడ్డ పద్మావతి సేమ్ వ్యాఖ్య మరొకసారి రిపీట్ చేసింది, ఎస్సీని కాబట్టే నా మీద ఈ వివక్ష ఉంది కదా అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే చేసింది. అంటే వైసీపీ పార్టీలో దళితుల మీద అణిచివేత ఉందనేది వీరి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. అది నిజంగానే ఉందంటారా? ఇప్పుడు మనం ఉదాహరణలు చూస్తే నమ్మాల్సి వస్తుందండి. ఇప్పుడు ఇందాక చెప్పే కదా, వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు మామూలుగా కొంచెం పెద్ద మనుషుల దగ్గరికే వెళ్ళలేరు వాళ్ళు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టరు, అసలు పెద్ద పెద్ద మంత్రులకి సీనియర్ మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి, మరి వాళ్ళు వెళ్ళి ఏం అడుగుతారండి? అడగనప్పుడు అన్యాయం కాక న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఏ విధంగానైనా? ఖచ్చితంగా జరగదు. అసలు పని అట్లా అనుకుని ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లిబరల్గా ఇచ్చే అంత అవగాహన ఆయనకి లేదు. పని ఈ నియోజకవర్గాల్లో ఈ ఇబ్బందులు ఉంటాయి, వీటికి ఈ ఫండ్స్ చాలు అని కొంత కలిపి కూడా ఇవ్వచ్చు ఆయనకుండా విచక్షణ అధికారంతో, కానీ అది లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ మాట చెబుతున్నారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటకి మార్పులకు కూడా మనకి తేడా తెలుస్తుంది కదండి సంబంధం. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ డిమాండ్గా అడగలేకపోయారు, ఎక్కువ నియోజకవర్గంలో నిజమే అభివృద్ధి పనులు చేయలేకపోయినందుకు వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడు దానికి ఎవరిని నిందించాలి? నిధులు ఇచ్చే చీఫ్ మినిస్టర్ నిందించాలా? నిధులు అడిగి సంపాదించుకోలేనందుకు ఎమ్మెల్యేలను శిక్షించాలా? ఇప్పుడు అది ఎమ్మెల్యేలు శిక్షిస్తున్నారు. మీరు అన్నట్టు పెద్ద సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళనేమో ఒకడు మారిస్తే వాళ్ళు 20 మంది మారారు. ఇక్కడ వీళ్ళ తప్పే ఉంది? వీళ్ళు ఎంతమంది వెళ్ళారు? కాపు రామచంద్రారెడ్డి గారు లాంటి వ్యక్తి నాకు ఎమ్మెల్యే ఇది చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ నాకు దొరకటం లేదు, ఎన్ని సంవత్సరాలు ప్రయత్నించినాను అని ఆయనే అక్కడే చెప్పాడు కదండి ఓపెన్గా ప్రెస్ ముందు. నేను ఊరుకోను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా నేను కంటెస్ట్ చేస్తాను, లేదంటే నేను ఇండిపెండెంట్గా నేను నా భార్య 2 నియోజకవర్గాల నుంచి చేస్తామని చెప్పాడు. అంటే ఎందుకు చేస్తా అన్నాడు? తను జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పదలుచుకున్నాడు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డికి సరైన పందాలో వెళ్ళటం లేదు, అందుకే మా ఇద్దరం భార్యాభర్త కూడా మేము పోటీ చేస్తున్నాము, గెలవనివ్వండి
కానీ ఒక నిరసన అనమాట, దాన్ని నిరసనగా తీసుకోవాలి మనం. లేదు ఒకవేళ అదృష్టం బాగుంది అనుకోండి, ప్రజలు నిజంగా ఈయన నిజాయితీగా పోటీ చేశాడని కనుక రియలైజ్ అయ్యి డబ్బు ఎంత ఇవాళ ఉంటాయి రేపు పోతాయని కనుక వేసినా గెలుస్తారు కూడా అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే న్యాయం తరపున పోరాటం చేస్తున్నాడు. అలాగే అధికారులు ఇంకో వ్యాఖ్య చేసింది జొన్నలగడ్డ పద్మావతి. అధికారులు కూడా మమ్మల్ని పురుగులు చూసినట్టుగా చిన్నగా చూస్తున్నారు, మేము చెప్పిన ఏ పని కూడా చేయటం లేదని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది. రెండోది, నేను నీళ్ల కోసం గట్టిగా పట్టుబడితే కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర పెద్దలు అంటే బహుశా రెడ్లు పంచాయతీ పెట్టి నాకు నీళ్లు రాకుండా అడ్డుకున్నారు, ఎందుకు ఈ కక్ష అని చెప్పి నిలదీస్తుంది. నిజంగా రెడ్లు అడ్డుకోవాల్సిన అవసరం ఏముందంటారు? అంటే ఈమెకి అక్కడ పేరు రాకూడదండి అంతే. ఇప్పుడు మేము పెద్దారెడ్లు అన్న ఫీల్ అది ఇగో. అంటే ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి కనుక 5 ఏళ్ళు నీళ్ళు తెచ్చిందని కనుక జనం చెప్పుకున్నారనుకోండి, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉండదు కదా. కాలు అడ్డం పెట్టారనుకోండి, జొన్నలగడ్డ పద్మావతి నీళ్ళే తేలేకపోయిందన్న మాట వస్తే వాళ్ళకి సంతోషం. రైతులు ఏమైనా పోయారు, జొన్నలగడ్డ పద్మావతి అప్రతిష్ట అవ్వాలి. మమ్మల్ని కనుక మేము ఉంటే అట్లాంటి సాట మేము తెస్తాము, లేదు జొన్నలగడ్డ పద్మావతి గారు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, అక్కడున్న పెద్దరెడ్డి గారు పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళి చీఫ్ మినిస్టర్తో చెప్పగలుగుతారనమాట. ఇంకా డైరెక్ట్ అపాయింట్మెంట్ దొరకదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్యే మా ఇంటి చుట్టూతో తిరుగుతుందని దేశం అంతా చూడాలి, నియోజకవర్గం అంతా పనులు చేయించుకోవడానికి ఈమె పలానా రెడ్డి గారి దగ్గర తిరుగుతుంది, ఆయనతో చెప్పించుకుంటుంది. ఆయనే చెబుతాడు మళ్ళీ 10 మందిలో, మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, నేను చీఫ్ మినిస్టర్తో మాట్లాడాను, నీళ్ళు ఇప్పించమన్నాను, మర్నాడే వదిలారు. అట్లా వాళ్ళకి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి. ఎప్పుడన్నా కనుక సపోజ్ ఈ నియోజకవర్గం డీలిమిటేషన్ అయిందనుకోండి, ఇది రిజర్వేషన్ నుంచి రిజర్వ్ అయిందనుకోండి, అప్పుడు రెడ్డి గారు పోటీ చేస్తాడు కదా, అప్పుడు ఈయన హోదా చూపించుకోవటం అనమాట. అందుకు ఇట్లాంటివన్నీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి సుధాకర్ గారు.